IPL 2025 ఆక్షన్ స్ట్రాటజీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టీం 2024 IPL రన్నర్-అప్స్ అండ్ మన తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి. ఈ టీం గురించి అసలు ఏం చెప్పాలి? 2024 IPLలో ఒక అండర్ డాగ్ టీంలా వచ్చి ఒక్కొక్కరికి భయం అంటే ఏంటో చూపించింది. SRH ఆడుతుందంటే పక్క టీమ్స్కి వణుకు పుట్టేలా చేసింది. ఇప్పుడు 2025 సీజన్ కోసం కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది మన SRH. అయితే SRH ఈ సీజన్లో ఎలాంటి స్ట్రాటజీస్తో రావాలి, మన టీంకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో ఈ సిరీస్కి సంబంధించి మీ ఫేవరెట్ టీమ్స్ వీడియోస్ పోస్ట్ చేసినాం, వెళ్ళొకసారి చూడండి. అయితే SRH వాళ్ళు ఈసారి 2024లో SRHను ఆదుకున్న ప్లేయర్స్ అందరినీ రిటర్న్ చేసుకుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ని 18 crores ఉంచుకుంది, అభిషేక్ శర్మని 14 crores, నితీష్ కుమార్ రెడ్డికి 6 crores, క్లసన్కి 23 crores అండ్ ట్రావిస్ హెడ్కి 14 crores ఇచ్చింది మన SRH. ఇంకా SRH దగ్గర 45 crores ఉంది. వీళ్ళకు కూడా జస్ట్ 45 crores ఉందని ఆగమవ్వాల్సిన పని లేదు. ఏ టీమ్స్ అయితే వాళ్ళ బెస్ట్ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నాయో ఆ టీమ్స్ దగ్గర 45 crores ఉన్నాయి. మీరు ఒకసారి ముంబై ఇండియన్స్ని చూస్తే వాళ్ళ దగ్గర కూడా 45 crores ఉన్నాయి. అండ్ KKR కూడా బెస్ట్ రిటెన్షన్స్ చేసింది, వాళ్ళ దగ్గర కూడా అంతే ఉన్నాయి. ఎలాగో SRH రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో ఉంటారు కాబట్టి వాళ్ళకి 45 crores సరిపోతాయి. ఇక ఒకసారి SRH ప్లేయింగ్ 11 చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. 4th and 5th ప్లేసెస్లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లసన్ ఉన్నారు. బౌలర్స్లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. SRH దగ్గర ఆల్రెడీ సెటిల్డ్ ఓపెనింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇద్దరు ఎలా ఆడతారో పెద్ద చెప్పనక్కర్లేదు. అలాగే మిడిల్ ఆర్డర్లో మన తెలుగు బిడ్డ అండ్ రీసెంట్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి అయితే ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ప్లేస్ సాధించిండు అండ్ ఆల్రౌండర్గా ఇండియన్ T20స్లో రీసెంట్గా డెబ్యూ చేసిండు. సో NKR అయితే నెక్స్ట్ లెవెల్ ప్లేయర్ అవుతాడు అండ్ T20స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ అండ్ కీపర్ మన SRHకు ఉన్నాడు. ఏకంగా 23 కోట్ల రూపాయలు ఇచ్చి రిటర్న్ చేసుకున్నారంటే క్లసన్ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఒంటి చేత్తో మ్యాచ్ని మలుపు తిప్పగలిగే ప్లేయర్ అండ్ సిక్సెస్ కొడుతుంటే పూనకాలే వస్తాయి. సో అట్లాంటి ప్లేయర్ మిడిల్లో ఉన్నాడు. అంతేకాక వరల్డ్స్ కరెంట్ బెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా టీంలో ఆల్రౌండర్ లాగా ఆడతాడు. అటు బౌల్తో ఇటు బ్యాట్తో దుమ్ము లేపే సత్తా ఉన్న ప్లేయర్ మన ప్యాట్ కమిన్స్. వీళ్ళే కాక మన SRHకి కావాల్సిందైతే నెంబర్ 1 ఇండియన్ బ్యాటర్స్. SRH ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుంది. సో ఇండియన్ ప్లేయర్స్ అయితే తప్పకుండా కావాలి. అండ్ ఇండియన్ బ్యాటర్స్ ఆప్షన్లో రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ, అభినవ్ మనోహర్, అశుతోష్ శర్మ, అబ్దుల్ సమాద్ ఉన్నారు. వీళ్ళంతా IPLలో ఆల్రెడీ ప్రూవెన్ బ్యాటర్స్. సో వీళ్ళలో త్రిపాఠి అయితే ఆల్రెడీ SRHకి ఆడిండు, అతన్ని తీసుకోవచ్చు. లేదంటే KKRకి గత కొంతకాలంగా బాగా ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ అయితే సెట్ ఉంటాడు. అయ్యర్ ఏ నెంబర్లో అయినా ఆడే సత్తా ఉన్న ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్ కూడా, బౌలింగ్ కూడా వేయగలడు. అశుతోష్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ ఆడిన అన్ని మ్యాచెస్లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. సో అతన్ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. వీళ్ళంతా దొరకకుంటే అబ్దుల్ సమాద్ కోసం వెళ్ళొచ్చు. వీళ్ళలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కమెంట్ చేయండి. నెంబర్ 2 ఇండియన్ పేసర్స్. SRH స్లాట్స్ చూస్తే ఒక్క ఇండియన్ పేసర్ కూడా లేడు. ఇన్ని రోజులు భువి అండ్ నట్టుతో టీం చాలా స్ట్రాంగ్గా ఉండేది, కానీ ఈసారి ఈ టాప్ బౌలర్స్ మన టీంలో లేరు. సో SRH అయితే బౌలర్స్ కోసం తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. సో SRH టార్గెట్ చేయాల్సిన పేసర్స్ వచ్చేసి ఆవేష్ ఖాన్, ఆకాష్ మద్వాల్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ అండ్ ఎక్స్ ప్లేయర్స్ నట్టు అండ్ భువీని. ఇక్కడి బౌలర్స్ అందరూ ఆల్మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్సే. ఆవేష్ ఖాన్ అయితే LSGకి అంతగా ఆడలేదు, కానీ లాస్ట్ ఇయర్ RRకి సూపర్గా పర్ఫామ్ చేసిండు. పవర్ ప్లే అండ్ డెత్లో వేయగలిగే సత్తా ఉన్న బౌలర్ ఆవేష్ ఖాన్. అలాగే దీపక్ చాహర్ కూడా సూపర్ పిక్ అవుతాడు. CSK లాంటి టాప్ టీమ్ కాడని ఎక్స్పీరియన్స్ ఉంది. న్యూ బాల్తో చాలా డేంజరస్ ప్లేయర్ అండ్ స్వింగ్ అండ్ సీమ్తో బ్యాటర్స్కి వణుకు పుట్టిస్తాడు. ఖలీల్ కూడా బాగా ఆడతాడు. ఖలీల్ అయితే 2024 T20 వరల్డ్ కప్కి రిజర్వ్డ్ ప్లేయర్స్లో ఉన్నాడు అండ్ ఇండియన్ టీంతో గత కొంతకాలంగా మూవ్ అవుతున్నాడు. ఢిల్లీకి బాగానే ఆడిండు. సో ఖలీల్ అయినా బాగానే ఉంటుంది. ఇక SRH ప్లేయర్స్ అయిన భువి అండ్ నట్టుని తీసుకుంటే అయిపోతుంది, కానీ ఇద్దరు బౌలర్స్ దొరకడం కొంచెం కష్టమే. లెట్స్ సీ SRH ఏం చేస్తుందో. మీకు ఈ లిస్ట్లో ఏ బౌలర్స్ కావాలో కమెంట్స్లో చెప్పండి. నెంబర్ 3 క్వాలిటీ స్పిన్నర్స్. SRHకి ఎప్పటి నుండో ఒక మంచి స్పిన్నర్ లేడు. స్పిన్నర్స్ T20స్లో చాలా ఇంపార్టెంట్. దానికోసం SRH వాళ్ళు సాయి కిషోర్, వాషింగ్టన్ సుందర్, తీక్షణ అండ్ యుజ్వేంద్ర చాహల్ కోసం వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ స్పిన్నర్స్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. సో ఎవరిని తీసుకున్నా బెస్ట్ ఉంటుంది. వీళ్ళలో నన్ను అడిగితే మాత్రం నేను చాహల్ కోసం వెళ్ళమంట. ఇండియన్ టాప్ లెగ్ స్పిన్నర్ చాహల్.
ఆర్సీబీ అండ్ ఆర్ఆర్కి ఆల్మోస్ట్ గత 10 ఇయర్స్ నుండి సూపర్గా బౌలింగ్ వేస్తున్నాడు అండ్ మ్యాచ్ విన్నర్ కూడా. సో ఎక్స్పీరియన్స్ కావాలంటే పక్కా చాహల్ని తీసుకుంటే బాగుంటుంది. ఇక సాయి కిషోర్ అయితే జీటీకి ఆడిన కొన్ని మ్యాచెస్ అయినా తన వర్త్ ప్రూవ్ చేసుకున్నాడు. పవర్ ప్లేలో వేయగలిగే సత్తా ఉన్న బౌలర్ అండ్ డొమెస్టిక్లో బాగా ఆడిన మ్యాచెస్ ఎన్నో ఉన్నాయి. సో సాయి కిషోర్ అయినా బాగానే ఉంటాడు. సుందర్ కూడా ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి ఆడిండు. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్లో కూడా బాగా వేసిండు. ఇండియన్ కండిషన్స్లో సుందర్ ఒక మంచి బ్యాటర్గా స్పిన్నర్గా పనికొస్తాడు. సో సుందర్ వైపు కూడా ఒక కన్నేస్తే ఎస్ఆర్హెచ్కి డోకా ఉండదు. వీళ్ళతో పాటు ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ బ్యాకప్స్ని తీసుకోవాలి. అప్పుడు మంచి టీం బిల్డ్ అవుతుంది. సో ఇది గాయ్స్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ 2025 ఆక్షన్ స్ట్రాటజీ. మరి మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మంచి వీడియోస్ కోసం మన ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసినట్టే ఈ క్రికెట్ పిల్లకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.